హాయ్ మమ్మీ, ఏంటివి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి ఏబీసీ గమ్మీస్ నాన్న, ఒకసారి తిని చూడు ఎలా ఉందో. వావ్ మమ్మీ, ఇవి సూపర్ ఉన్నాయి మమ్మీ. మీ ఫ్రెండ్స్కి చూపించు మమ్మీ ఎలా చేయాలో. ఓకే నాన్న. చూసారుగా మా బాబు ఫేవరెట్ అయిన ఈ ఏబీసీ గమ్మీస్ని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని స్టీమ్ చేసుకోవాలండి ఒక 10 minutes. చూసారుగా ఇలా సాఫ్ట్గా అయ్యాక మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని ఈ పీసెస్ అన్నిటిని అండ్ 2 tablespoons జాగ్రీ పౌడర్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక ప్యాన్ పెట్టి మనం స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 15 minutes దాకా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆలోపు ఒక 1 spoon కార్న్ఫ్లోర్లో 2 tablespoons వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఆ స్లరీని దీంట్లో వేసేయాలి. అండ్ 1 tablespoon ఆఫ్ గీ కూడా వేసి బాగా ఇంకొక 10 minutes బాగా చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చేతులకు నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోండి. జెల్లీలాగా ఉంటాయి పిల్లలకి చూడటానికి. మీరు ఏ షేప్స్లో అయినా చేసుకోవచ్చండి ఇక్కడ. ఆ తర్వాత మీకు ఇది ఆప్షనల్ అండి, నచ్చితే షుగర్ కోటింగ్లో షుగర్ పౌడర్లో డిప్ చేయండి. ఇలా ఉంటాయండి చూడడానికి. చాలా హెల్దీ అండి ఇవి. మనం ఇవి 2 weeks దాకా స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి పిల్లలకైనా మన హెయిర్ అండ్ స్కిన్కైనా చాలా హెల్దీ అండ్ యూస్ఫుల్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చితే మా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.